నమస్తే అండి. ఎప్పుడు ప్లెయిన్ దోస కాకుండా ఇలా మల్టీ దోస అయితే పిల్లలకి ఒక్కసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. అన్ని పప్పు దినుసులతోటైతే టేస్ట్ అయితే ఏరే లెవెల్‌లో ఉంటుంది. ఎలా ఏంటనేదైతే నేను వీడియోలో చూపిస్తా చూడండి. ఒక కప్పు రైసు, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు మినపప్పు, అలానే హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పల్లీలైతే తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ కొంచెం మెంతులైతే తీసుకున్నాను. అలానే ఇవన్నీ అయితే ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో అయితే అన్ని దినుసులు అనేది ఈ విధంగా అయితే ఏసాను చూడండి. తర్వాత ఇక్కడ వాటర్ అయితే తీసుకొని ఒక 3 టైమ్స్ అయితే ఇలా చూడండి నేను ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కడన్నా ఏమన్నా డస్ట్ ఉన్నా, ఏమన్నా ఉన్నా ఎళ్ళిపోతుంది. ఇక 3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇది ఒక 5, 6 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడ నానిన తర్వాత కూడా నేనైతే ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టే ముందులైతే నేను క్లీన్ చేసుకున్నాను. అప్పుడు నేను పెసరపప్పు ఉంటుంది కదా! పొట్టుదైతే ఏసాను. నేను ఎక్కువైతే పొట్టునైతే తీయలేదు. ఎందుకంటే ఇంకా పప్పులో పొట్టు పోతే ఏముంటుందండి విటమిన్స్ అవి నేనైతే తీయలేదు ఇక్కడ. అలానే ఉంచాను. లైట్‌గా పోయింది కానీ నేనైతే మొత్తం అయితే తీయలేదు. ఇలా పెసరపప్పు అయితే ఇలా ఉంచుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను. మిక్సీ గిన్నె తీసుకొని పప్పునైతే ఈ విధంగా అయితే పప్పుని చూడండి ఇక్కడ మిక్సీ గిన్నెలో అయితే ఈ విధంగా అయితే పప్పును వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ కూడా అయితే నేను కట్ చేసుకున్నానండి. ఆనియన్సు, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇక్కడ అల్లం కూడా వేసుకోవచ్చండి. అల్లం ప్రెజెంట్ నా దగ్గర లేదని నేను అల్లం అయితే వేసుకోలేదు. ఇలా మిక్సీ బట్టి నాక చూడండి దోశ సూపర్‌గా ఉంటుంది. వేసుకొని చూడండి. తర్వాత ఇక్కడ మనకు కూరలలో ఏదైనా కరివేపాకు వస్తే మన పిల్లలు తీసేస్తారు కదా! ఇలా ఇచ్చి చూడండి మంచిగా హెల్త్‌కి అయితే మంచిగుంటుంది కరివేపాకు. ఇలా తీసేయడానికి కూడా ఆస్కారం లేదు. చూడండి నేను అన్నేసి ఈ విధంగా అయితే మిక్సీ పట్టాను చూడండి. ఇక్కడ చూశారు కదా! ఇలా మొత్తాన్ని పిండినైతే ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. మా పిల్లలు అయితే కరివేపాకు వచ్చినా తీసేస్తారు, ఆనియన్ వచ్చినా తీసేస్తారు. అందుకే ఒకసారి ఇలా అయితే ట్రై చేశాను. మీ పిల్లలు కూడా ఇలా తీసేస్తే అంటే ఇలా ట్రై చేయండి మంచిగా ఉంటుంది. కళ్ళకు మంచిది, హెయిర్‌కు మంచిది కరివేపాకు. అస్సలు అలా వస్తే ఇలా తీసేస్తారు మా పిల్లలైతే. ఇలా అయితే ట్రై చేశాను. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. అంతా పట్టుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసి ఒకసారి అయితే చూడండి ఈ విధంగా అయితే ఒకసారి గరిటెతో అయితే ఈ విధంగా తిప్పి కలపెట్టుకున్నాను. తర్వాత మూత పెట్టి నేను ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నానండి. చూడండి మార్నింగ్ లేచిన తర్వాత ఈ విధంగా అయితే పిండింది చూడండి. ఇక్కడ ఈ విధంగా పిండిన తర్వాత కొంచెం లైట్‌గా పొంగింది కానీ ఎక్కువ పొంగలేదండి. తర్వాత గరిటె పెట్టి ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను. తర్వాత ఇక్కడ దోస పోసి చూపిస్తా చూడండి. గ్యాస్ మీద కడాయి పెట్టుకున్న కొంచెము వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం తిక్కుగా ఉంటుంది కదా! అన్ని పప్పు దినుసులు వేసాం కదా! ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నాను. తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టి ఇక్కడ దోస అయితే పోసుకున్నాను చూడండి. ఫస్ట్ పోసినమ్మటే ఇలా అయితే తిప్పొద్దండి. ఎందుకంటే అన్ని పప్పు దినుసులు కదా కొంచెం మందంగా వస్తాయి. నిదానంగా అయితే పలసగా అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశానండి. నాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు అయితే వస్తుంటాయి. లంచ్ బాక్స్ వీడియోలు అలానే వస్తుంటాయి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే లైక్ చేయండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. అలానే మన ఛానల్లో క్యారెట్ రైస్, పాలకూర, చపాతీ అలానే శనగల కర్రీ కూడా చేశానండి లంచ్ బాక్స్లో చూడండి. మీకు ఖచ్చితంగా మీ పిల్లలకు లంచ్ బాక్స్లో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటా. అందరికీ నమస్తే అండి.